హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం టేస్టీ ఎగ్ మసాలా విత్ బగారా రైస్ ఎలా చేయాలో చూద్దాము. ఈరోజు మనది ఒక కంప్లీట్ మీల్ అండి. ఇంకా ఏమాత్రం డిలే చేయకుండా మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఒక కుక్కర్ తీసుకొని ఆ కుక్కర్లో రిక్వైర్డ్ ఆయిల్ వేసుకోవాలి. నేను 3 to 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకుంటున్నాను. అండ్ బిర్యానీ స్పైసెస్ అన్నీ ఆయిల్లో బాగా వేగేలాగా చూడాలి, మాడకూడదు. స్పైసెస్ అన్నీ వేగిన తర్వాత ఫైన్లీ చాప్డ్ ఆనియన్స్, మంచిగా చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. అవి బాగా ఫ్రై అయిపోవాలి. ఫ్రై అవుతున్నప్పుడే మనం కొంచెం సాల్ట్ వేసుకుందాం. ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ కసూరి మేతి అనేది నేను ఆయిల్ ఫ్రై చేస్తున్నప్పుడే వేసేసుకుంటాను. అప్పుడైతే దాని టేస్ట్ చాలా బాగా వస్తుందండి. నెక్స్ట్ మనం పుదీనా లీవ్స్ వేసుకుందాము. పుదీనాని కూడా ఆయిల్లో ఫ్రై చేయాలి. దాంట్లో కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చాక ఆనియన్స్, దాంట్లో మనం జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి. ఇది కూడా మంచిగా వేగిపోయి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. నెక్స్ట్ ఒక 1 టీ స్పూన్ ఆఫ్ పసుపు వేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకోవాలి. దీంట్లోకి ఇప్పుడు నేను 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ పీనట్ పేస్ట్ వేసుకుంటున్నాను, పల్లీ పేస్ట్ వేసుకుంటున్నాను. పల్లీ పేస్ట్ వల్ల మనకు మంచి టేస్ట్ వస్తుందండి. అలాగే గ్రేవీ కూడా వస్తుంది. గ్రేవీ కోసం బాగా యూజ్ చేస్తారు. నెక్స్ట్ మనము కారం, పసుపు, గరం మసాలా, పెప్పర్ పౌడర్ ఇవన్నీ వేసుకొని బాగా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత దాంట్లో ఒక ఫుల్ గ్లాస్ ఆఫ్ వాటర్ వేసేసుకోవాలి. వాటర్ వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. కలుపుకుంటే ఏంటిదంటే ఆ మసాలా ఏదైతే ఉందో ఈవెన్గా స్ప్రెడ్ అయ్యి మంచిగా వాటర్లో బాయిల్ అవ్వాలి. నేను ఒక 2 విజిల్స్ పెట్టేస్తానండి ప్రెషర్ కుక్కర్లో. అలా పెట్టడం వల్ల బాగా ఉడికిపోతుంది, మంచి ఫ్లేవర్ కూడా వస్తుంది. అండ్ పచ్చివాసన కూడా పోతుంది. పీనట్స్లో పచ్చివాసన ఉంటుంది కదా, అది మొత్తం పోయి మంచి ఫ్లేవర్ అండ్ ఫ్రేగ్రెన్స్ కూడా వస్తాయి. కొంచెం ఆయిల్ కూడా తేలుతుంది. మీ కన్సిస్టెన్సీని బట్టి దాన్ని థిక్గా అయినా లూజ్గా అయినా చేసుకోండి. ఇప్పుడు నేను 2 బాయిల్డ్ ఎగ్స్ వేస్తున్నాను. దాంట్లో బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని కాసేపు అలా కుక్కర్లో వదిలేయాలి. ఏమైనా సాల్ట్ కానీ చిల్లీ పౌడర్ కానీ తగ్గితే మళ్ళీ వేసుకోండి. అండ్ నేను ఇక్కడ ఒక హాఫ్ లెమన్ స్క్వీజ్ చేసుకుంటున్నాను. మంచిగా ఇప్పుడు మిక్స్ చేసుకున్న తర్వాత కాసేపు వదిలేస్తే మనకి ఆయిల్ అనేది వస్తుందండి బయటికి. అప్పుడు కంప్లీట్లీ మన కర్రీ కుక్ అయిపోయినట్టు. కుక్ అయిపోయిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకొని మంచిగా కలుపుకోండి. నెక్స్ట్ దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం నెక్స్ట్ వచ్చేసి బగారా రైస్ ప్రాసెస్ చూసుకుందాము. ఆయిల్ వేసి దాంట్లో మసాలా దినుసులు అన్నీ వేసి ఆనియన్స్, సాల్ట్ వేసుకొని సాటే చేసుకోవాలండి. దాంట్లో నేను క్యారెట్ పీసెస్ వేసుకుంటున్నాను. పుదీనా లీవ్స్ వేసుకొని బాగా సాటే చేసేసుకొని కొంచెం ఆనియన్స్ అనేవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఒక 1 మిర్చి యాడ్ చేస్తున్నాను అంతే. నాకు స్పైస్ ఎక్కువ వద్దని 1 మిర్చి యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు దీన్ని మొత్తం మనం ఆల్రెడీ కడిగి పెట్టుకున్న రైస్లో వేసేసి స్విచ్ ఆన్ చేసేసేయాలి. చూసారు కదా, మెల్లగా బాయిల్ అవుతుంది. అది ఆల్మోస్ట్ కుక్ అయ్యే కంటే ముందు ఒకసారి తీసి బాగా మిక్స్ చేసుకొని స్పైసెస్ అన్ని ఈవెన్గా డిస్ట్రిబ్యూట్ అయ్యేటట్టు చేసుకొని మళ్ళీ పెట్టేసుకోవాలి మూత. ఇప్పుడు మనము ఎగ్ మసాలాను ఒక మంచి సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాము. చూసారు కదండి, ఎంత టేస్టీగా మంచి ఫ్లేవర్ తోటి, గ్రేవీ తోటి, అక్కడక్కడ ఆయిల్ తేలుతూ అన్నీ స్పైసెస్ ఫ్లేవర్ తోటి ఎగ్స్ కూడా మంచిగా బాయిల్ అయ్యి అలా కలర్ఫుల్గా ఉంటుందండి కర్రీ. ఈ కర్రీలో మనం నీట్గా గార్నిష్ చేసుకుందాం. కొరియాండర్, ఆనియన్స్ ఇవన్నీ వేసుకొని గార్నిష్ చేసుకుందాం. స్ప్రింగ్ ఆనియన్స్ కూడా వేసుకున్నానండి. ఇప్పుడు మనం ప్లేట్ సెట్ చేసుకుందాం. ఫస్ట్ బగారా రైస్, తర్వాత ఎగ్ మసాలా అండ్ రైతా. చూసారు కదండి, ఇదండి ఇవాల్టి మన రెసిపీ. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇలాంటి మోర్ రెసిపీస్ కోసం ఫాలో మై పేజ్. థ్యాంక్ యూ.